ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు, ముఖ్య సంఘటనలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచార నివేదిక. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. మధిర, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అలాగే మహిళలు పరిశ్రమలు నెలకొల్పే విధంగా అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ను కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేని జిల్లాలో ప్రారంభించారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఇంటింటి సమగ్ర సర్వే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. మొదట ఇళ్ల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో 5,36,335 ఇళ్లకు గాను సర్వే మొదలైంది. ప్రతిరోజు ఖమ్మం రైల్వే స్టేషన్ మీదుగా దాదాపు 250 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అలాగే వేల సంఖ్యలో ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. నేటి తరం ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులను ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి పరిశీలించారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పత్తి కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వ్యాపారులు ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది పంట దెబ్బతినడంతో ఆయా రాష్ట్రాల చిన్నింగ్ మిల్లుల యజమానులు రంగంలోకి దిగారు. ఒక్క ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే 30 మందికి పైగా లావాదేవీలు సాగిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి మార్కెట్కు వచ్చే పత్తిని తమ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో బయ్యర్లు సరిహద్దున ఉన్న తెలంగాణలోని ఖమ్మంపై దృష్టి సారించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఈ సీజన్లో ప్రతిరోజు సుమారు 30 నుంచి 40 వేల పత్తి బస్తాలు అమ్మకానికి వస్తున్నాయి. క్వింటా పత్తి గరిష్ట ధర 6,850 రూపాయలుండగా కనిష్ట ధర 7,050 రూపాయల చొప్పున ధర పలుకుతోంది. జిల్లాలో 2 రోజులు నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడతలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు 2 సెషన్లలోనూ పరీక్షలు నిర్వహించారు. అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. జిల్లా పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన అండర్-14 అథ్లెటిక్స్ పోటీలు గత ఆదివారం ముగిశాయి. ఈ పోటీలో బాలబాలికలు ఓవరాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా జట్టు కైవసం చేసుకోగా, బాలుర అథ్లెటిక్స్ ఛాంపియన్గా ఆదిలాబాద్ జట్టు దక్కించుకుంది. బాలికల ఛాంపియన్గా కరీంనగర్ జట్టు నిలిచింది. పోటీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నరసింహమూర్తి చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ సోమశేఖర శర్మ, డివైఎస్ఓ టి సునీల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పర్యవేక్షణ అధికారి సోమశేఖర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.